హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, ఫుల్ టాపిక్ వచ్చేసి షిబా ఇను కాయిన్ గురించి అయితే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే, నేను ఆల్రెడీ అయితే చెప్పాను నిన్నటి వీడియోలో మనకి ఏంటంటే పాత గ్రూప్ అనేది అయితే డిలీట్ చేశాను, కొత్త గ్రూప్ అయితే మీకైతే లాంచ్ చేశానని చెప్పాను. దాంట్లో ఏంటంటే మీకు పర్టికులర్గా ట్రేడింగ్ సంబంధించిన ఐడియాస్, ఏ విధంగా ట్రేడింగ్ నేర్చుకోవాలన్నా, పర్టికులర్గా కాయిన్ ఎందుకు, ఏదైనా క్రిప్టో కరెన్సీ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, ప్రతిదీ ఏంటంటే వీడియోస్ రూపంలో అయితే నేను పోస్ట్ చేస్తానని చెప్పాను. పర్టికులర్గా ఏంటంటే నేను ఆ గ్రూప్ అయితే ఏ విధంగా ఉంటే ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ గ్రూప్లో ఏంటంటే ఇంకా ఎవరైనా మెంబర్షిప్ తీసుకోకపోతే ఖచ్చితంగా అయితే గ్రూప్లో అయితే జాయిన్ కాండి. మీకు దాంట్లో ఏంటంటే ప్రతిదీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ ఏంటంటే క్లియర్ కట్గా ఏంటంటే ఆన్సర్ అయితే ఉంటుంది. మీకు ఎవ్రీడే ఏంటంటే ఒక వాయిస్ కాల్ కూడా పెట్టడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను అయితే క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలో అవన్నీ మీకు లాస్ట్లో అయితే చెప్తాను. ఆల్రెడీ మీకు ఏంటంటే మెంబర్షిప్ ఉన్నది పాత గ్రూప్లో అనుకుంటే మీరు ఏ విధంగా మళ్ళీ రీజాయిన్ కావాలనేది కూడా నేను లాస్ట్లో అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే షిబా ఇను గురించి చూద్దాం. షిబా ఇను మనకు ఆల్రెడీ చెప్పాను. షిబా ఇను మనం చూసుకుంటే ఏదైతే అప్ ట్రెండ్ ఉందో ఇంకా స్టిల్ అప్ ట్రెండ్లో అయితే ఉంది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే ఈ లైన్లో అయితే టెస్ట్ అయింది. ఒకసారి చూసుకుంటే షిబా ఇను ఎగ్జాక్ట్గా మనకి 2023లో ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అక్కడ నుంచి మనకి అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. కరెక్ట్గా చూసుకుంటే ఈ వైట్ లైన్ ఆర్ గ్రీన్ లైన్ మధ్య నుంచి ఏంటంటే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. పదే ఏంటంటే దీన్ని టెస్ట్ అవ్వడం వల్ల మార్కెట్ అనేది దీని నుంచి ఎక్కువ వాల్యూమ్ అయితే జనరేట్ అయ్యి మనకి దాదాపుగా ఇక్కడ నుంచి ఏంటంటే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి ఎందుకు ఇంక్రీజ్ అయింది అనేది మీకు పర్టికులర్ అయితే రీజన్ అయితే చెప్పాను. ఎందుకంటే మనకు అక్కడ చూసుకుంటే ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో దీని అయితే బ్రేక్ అయింది. ఏదైతే ఒకసారి అయితే నేను మళ్ళీ అయితే డ్రా చేస్తానో ఒకసారి అయితే చూసుకోండి. ఏదైతే మీకు ఈ రెడ్ లైన్ ఉందో మార్కెట్ ఏంటంటే ఈ రెడ్ లైన్ దగ్గర నుంచి ప్రతిసారి ఏంటంటే డౌన్ అవుతూనే ఉంది. ఎప్పుడైతే ఈ రెడ్ లైన్ బ్రేక్ అయిందో మార్కెట్ ఇంకా ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ అయింది. నేను అదే టైంలో మీద ఏంటంటే యూట్యూబ్లో చెప్పాను అండ్ మనకి ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ ఉందో అక్కడ కూడా చెప్పాను. అక్కడ నుంచి ఏంటంటే మనం అయితే ప్రాఫిట్ అయితే తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ టైం ఇప్పుడు చూసుకుంటే మనకి షిబా ఇను చూసుకుంటే కరెక్ట్గా ఈ లెవెల్కి అయితే అప్రోచ్ అయింది. ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ బై చేసాం అండ్ మార్కెట్ అనేది దీని ఎబోవ్లో అయితే ట్రేడ్ అవుతుంది. స్టిల్ ఏంటంటే మనం ప్రాఫిట్లోనే ఉన్నాం. బట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందన్న దాని గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. దీంట్లో మనం చూసుకుంటే మార్కెట్ అనేది చాలా ట్రాప్ అయితే క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ ఈ ట్రాప్ల గురించి అయితే చూద్దాం. మార్కెట్ అనేది ఒక హై నుంచి ఫామ్ అయిపోయిన తర్వాత ఒక డౌన్ ట్రెండ్ అయితే ఫామ్ అయ్యేటప్పుడు మనకి ఒక సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆ సపోర్ట్లో మనకు ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది. అది ఏ విధంగా అంటే ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఏంటంటే గ్రీన్ లైన్ దగ్గర నుంచి పదే ఇంక్రీజ్ కావడానికి ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమం ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో దీనికన్నా బిలో వెళ్ళిన తర్వాత మార్కెట్ అనేది ఇమ్మీడియట్లీ ఏంటంటే క్రాష్ అయింది. చూసుకుంటే దగ్గరగా అక్కడ నుంచి ఏదైతే గ్రీన్ లైన్ ఉందో ఆ గ్రీన్ లైన్ బ్రేక్ అయిన వెంటనే మార్కెట్ అనేది ఎక్కడ దాకా క్రాష్ అయింది ఫస్ట్ అయితే మనం క్యాలిక్యులేట్ చేద్దాం. దగ్గర ఏంటంటే 51% ఏంటంటే మార్కెట్ అనేది డౌన్ అయింది. ఈ డౌన్ కావడానికి మనకి ఎన్ని డేస్ పట్టింది కూడా మనం చూద్దాం. దగ్గర చూసుకున్నట్లయితే 29 డేస్ ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ అయితే ఉంది. సెకండ్ టైం మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఈ విధంగా డౌన్ఫాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఈ విధంగా గ్రీన్ లైన్ దగ్గర నుంచి హోల్డ్ చేస్తుంది, పదే హోల్డ్ చేస్తుంది. వన్స్ ఏంటంటే గ్రీన్ లైన్ బ్రేక్ డౌన్ అయిందంటే సక్సెస్ఫుల్లీ మళ్ళీ మార్కెట్ అనేది క్రాష్ అయింది. ఇక్కడ కూడా చూసుకుంటే సెకండ్ సారి ఎంత క్రాష్ అయింది, దగ్గర చూసుకుంటే 38 to 39% ఏంటంటే క్రాష్ అయింది. ఇది క్రాష్ కావడానికి కూడా ఎన్ని డేస్ పడింది ఒకసారి అయితే క్యాలిక్యులేట్ చేద్దాం. దగ్గరగా 13 డేస్ అయితే పడింది. సేమ్ చూసుకుంటే ఇప్పుడు కూడా మనకి ఏంటంటే ఒక గ్రీన్ లైన్ అయితే ఫామ్ అయింది. పదే ఏంటంటే ఈ గ్రీన్ లైన్ దగ్గర నుంచి ఇంక్రీజ్ అవుతుంది. వన్స్ ఏంటంటే ఈ గ్రీన్ లైన్ బ్రేక్ డౌన్ అయితే ఖచ్చితంగా మార్కెట్లో ఏంటంటే బియర్స్ యాక్టివ్ అవుతారు. అక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ కూడా మనం క్రాష్ అనేది చూడొచ్చు. ప్రస్తుతానికైతే స్టిల్ ఏంటంటే దీన్ని హోల్డ్ చేస్తుంది. వన్స్ ఏంటంటే వీటికన్నా బిలో వెళ్తే నేను ఖచ్చితంగా ఏంటంటే షిబా ఇను కొద్దిగా అబ్జర్వ్ చేస్తాను. మార్కెట్ ఎంత క్రాష్ అవుద్ది అవన్నీ ఏంటంటే పర్టికులర్గా నేను గ్రూప్లో అయితే మీకు వీడియో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే అబ్జర్వ్ ఫేస్లో అయితే ఉంది అండ్ దీంట్లో చాలా అయితే ట్రాప్స్ అయితే ఉంది. ఫస్ట్ ట్రాప్స్ అయితే చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే ఏదైతే ఎల్లో లైన్ ఉందో ఇక్కడ మనకి మిడ్ టర్మ్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ డౌన్ అవుతుంది. ప్రతిసారి ఇక్కడ నుంచి కూడా డౌన్ అయింది. అయితే ఎప్పుడైతే దీని అబోవ్ వెళ్ళిందో అందరు చాలామంది బయర్స్ అనేది యాక్టివ్ అయ్యారు. ఇక్కడ నుంచి ఏంటంటే ట్రాప్ అయ్యారు. వన్స్ ఏంటంటే ట్రాప్ అయిపోయిన తర్వాత వాళ్ళ మనీ ఏంటంటే లిక్విడ్ చేసి మార్కెట్ అనేది స్టిల్ ఏంటంటే డౌన్ అయింది. ఏదైతే జోన్ ఉందో ఒకసారి అయితే క్లియర్గా చూసుకోండి. ఎల్లో లైన్ బ్రేక్ అనేది చేసేసి మళ్ళీ ఒక ట్రాప్ అనేది క్రియేట్ చేసి మళ్ళీ ఏంటంటే ఎల్లో లైన్ బిలోలోకి అయితే వెళ్ళింది. కాబట్టి ఏంటంటే ట్రాప్ అనేది స్టిల్ ఏంటంటే వ్యాలిడ్ అయితే ఉంది. మార్కెట్ ఏంటంటే 100% ఏంటంటే బుల్ మార్కెట్లో అయితే లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అయితే షిబా ఇను ఒకవేళ దీన్ని బ్రేక్ చేసినప్పటికీ ఇంకొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. దాని గురించి కూడా మాట్లాడతాను. ఏదైతే రెడ్ లైన్ ఉందో మార్కెట్ కరెక్ట్గా అక్కడ నుంచి డౌన్ అయింది. సెకండ్ టైం కూడా అక్కడ నుంచే డౌన్ అయింది. ఒకవేళ మనకి ఎల్లో లైన్ బ్రేక్ అయినా మార్కెట్ ఖచ్చితంగా ఈ రెడ్ లైన్ దగ్గరకు అప్రోచ్ అవుద్ది. వన్స్ ఏంటంటే ఈ గ్రీన్ లైన్ ఈ రెడ్ లైన్ బ్రేక్ అయితేనే మార్కెట్ ఏంటంటే స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో అయితే ఉంటుంది. దానికన్నా ముందు ఇంకా కొన్ని కీ లెవెల్స్ అయితే బ్రేక్ చేయాల్సి ఉంటుంది. షిబా ఇను
చాలా లెవెల్స్ అనేది బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే షిబా ఇను స్టిల్ ఏంటంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే ఎక్కువ రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ అయింది. షిబా ఇను ఎంత డౌన్ ట్రెండ్లో ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాం. మార్కెట్ అనేది ఒక హై అయితే క్రియేట్ అయింది. ఇది మనకి అన్నిటికన్నా హై అన్నట్టు. ఇక్కడ నుంచి హై క్రియేట్ అయిన తర్వాత డైరెక్ట్గా మనకి ఈ లెవెల్కి క్రాష్ అయింది. ఇది మనకి హయ్యర్ లో. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే ఒక హై అయితే ఫామ్ అయింది. ఇది మనకి హయ్యర్ హై. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది ఈ లోకి అయితే ఫామ్ అయింది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక హై అయితే క్రియేట్ అయింది. దీని తర్వాత ఒక లో అయితే క్రియేట్ అయింది. ఇది మనకి అన్నిటికన్నా లో పాయింట్ ఏదైతే ఉందో ఈ గ్రీన్ లైన్ దగ్గరికి లైన్ అయితే నేను డ్రా చేస్తాను. ఇది మనకి అన్నిటికన్నా లో పాయింట్. దానికన్నా బిలో ఉన్న లో పాయింట్ ఏదంటే ఇది. ఇప్పుడు మనకి ఏ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ వస్తుందో ఒకసారి అయితే మీరు జాగ్రత్త చూసుకోండి. నేను వాటిని డ్రా చేస్తాను. ఓకే గైస్, ఫస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ అనేది మనకి ఈ రెడ్ జోన్. ఇప్పుడు నేను వాటి గురించి చెప్తాను. అండ్ దాంతోపాటు ఇంకా మీకు ఎన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయో అవి కూడా చెప్తాను. ఎందుకంటే మార్కెట్ వీటిని బ్రేక్ చేయకుండా మనకు అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ కావడం అనేది ఇంపాసిబుల్. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ జోన్లో ఉన్నంతసేపు మార్కెట్ సైడ్ వేవ్స్లో ఉంటుంది. సైడ్ వేవ్స్లో నేను ఎప్పుడు ట్రేడ్ చేయను. మంచి బ్రేక్అవుట్ అయితేనే నేను బ్రేక్ చేస్తాను అండ్ ట్రేడ్ చేస్తాను. మార్కెట్ అనేది దీనిలో అయితే ఉంది. ఈ బాక్స్లో ఉన్నప్పుడు మనకి ఎలాంటి ట్రేడింగ్ సిగ్నల్స్ అయితే ఉండవు. మ్యాక్సిమం అబ్జర్వ్ పేస్లో అయితే ఉంది. ఎందుకంటే ఆ గ్రీన్ లైన్ ఉంది. అండ్ దాంతోపాటు ఇంకా మనకి ఏమైనా హయ్యర్లో అయితే ఫామ్ అవుద్దా లేదా చెక్ చేసుకోవాలి. చూసుకున్నట్లయితే ఈ బాక్స్లో ఉన్నంతసేపు మనకి స్టిల్ నో ట్రేడింగ్ జోన్ అన్నట్టు. అండ్ దాంతోపాటు ఒకవేళ ఈ గ్రీన్ లైన్ ఈ బ్లూ లైన్ అయితే బ్రేక్ అయిందంటే మెల్లిగా దాదాపుగా ఈ రెడ్ లైన్ దగ్గరకు అప్రోచ్ అవుద్ది. లేకపోతే మాత్రం ఈ పర్పుల్ జోన్కి అయితే అప్రోచ్ అవుద్ది. ఎందుకంటే ఇది మళ్ళీ రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఒకసారి చూసుకున్నట్లయితే ఏదైతే పర్పుల్ జోన్ ఉందో మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా వీటి దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది. అండ్ సెకండ్ టైం ఇదే పర్పుల్ జోన్ దగ్గర నుంచి డౌన్ అయింది. అండ్ ఇప్పుడు మనకు ఒకవేళ థర్డ్ టైం వెళ్ళిందంటే ఇక్కడ నుంచి ఏమవుద్దని చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఏంటంటే మీకు అక్కడ నుంచి ఒక రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. వన్స్ ఏంటంటే రిజెక్షన్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ మీకు ఏంటంటే అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవుద్ది. ప్రస్తుతానికైతే షిబా ఇను ఎంత డౌన్ ట్రెండ్లో ఉందో అయితే మీకు క్లియర్ కట్గా అయితే చెప్పాను. ఇవన్నీ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ఎక్కడ దాకా వెళ్ళుద్ది అవన్నీ పర్టికులర్గా ఏంటంటే నేను అనాలిసిస్ అయితే చేస్తాను. అవన్నీ ఏంటంటే మీకు వితిన్ ఏంటంటే ఈ సెప్టెంబర్ మంత్లో మీకు మ్యాక్సిమం అన్ని టార్గెట్స్ అయితే రివీల్ అవుతాయి. డౌన్ ట్రెండ్ అయితే ఎక్కడ దాకా వెళ్తే ఏ జోన్లో మీరు బై చేయాలి అది మీకు ఎక్కడ లెవెల్లో డీసీఐ చేసుకోవచ్చు. పర్టికులర్గా అన్ని గ్రూపులు అయితే ఇస్తాను. గ్రూప్ని అయితే ఫాలో కండి. నేను ఆల్రెడీ చెప్పాను. మన కొత్త గ్రూప్ ఏదైతే ఉందో దీంట్లో పర్టికులర్గా మీకు ఏంటంటే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. మీకు క్లియర్ కట్గా ఏంటంటే ఏ విధంగా చెప్తున్నానో అదే విధంగా మీకైతే అర్థమవుద్ది. పర్టికులర్గా ఏ లెవెల్లో డీసీ చేయాలి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇంకెవరైనా కొత్తగా జాయిన్ కావాలంటే ఖచ్చితంగా గ్రూప్లో అయితే జాయిన్ కండి. గ్రూప్లో ఉంటే మీకు ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఓకే గైస్, ఇప్పుడు మనం గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలో చూద్దాం. మీకు ఏదైతే వీడియో ఉందో ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి ఏదైతే టెలిగ్రామ్ లింక్ ఉందో దానికైతే స్క్రీన్షాట్ పెట్టండి. నేను మీకు ఏంటంటే కొత్త గ్రూప్లో యాడ్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా నేనైతే క్లియర్ కట్గా ఏంటంటే ఆన్సర్ అయితే చేస్తాను. అండ్ ఇంకెవరైనా మన దగ్గర 5 lakhs అబోవ్ కన్నా ఎవరి దగ్గర ఉంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను వాళ్ళ అకౌంట్ అయితే మెయింటైన్ చేస్తాను. మీకు ప్రాఫిట్ ఏ విధంగా తెప్పిస్తాను అవన్నీ ఏంటంటే మీకు కాల్ అయితే మాట్లాడదాం. మీకు అవన్నీ ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నెంబర్ అయితే గుర్తుపెట్టుకొని కాల్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.